రంగారెడ్డి శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో నిర్మించిన జూపల్లి బాలమ్మ మెమోరియల్ మండల పరిషత్ పాఠశాలను ప్రారంభించారు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. మై హోమ్ పవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జూపల్లి జగపతిరావుతో కలిసి ఆ స్కూల్ను ఓపెన్ చేశారు. పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కపిల్ దేవ్, జూపల్లి జగపతిరావుతో పాటు మై హోమ్ గ్రూప్ ప్రముఖులు, ముచ్చింతల్ గ్రామస్తులు పాల్గొన్నారు. అత్యంత అధునాతన సౌకర్యాలతోటి ఈ స్కూల్ని నిర్మించింది మై హోమ్ గ్రూప్. పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా డిజిటల్ క్లాస్ రూమ్స్ని రూపొందించింది. కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ బోర్డ్స్తో పాటు ప్రతి క్లాస్ రూమ్ను ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. పిల్లలు కూర్చునేందుకు సౌకర్యవంతమైన కలర్ఫుల్ టేబుల్స్, చైర్స్ని ఏర్పాటు చేసింది మై హోమ్ గ్రూప్. అలాగే వివిధ అంశాలు పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలాగా గోడలపై పెయింటింగ్స్ని తీర్చిదిద్దారు. సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతోనే విద్య, వైద్య రంగాల్లో తమ వంతు కృషి చేస్తున్నామన్నారు మై హోమ్ పవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జూపల్లి జగపతిరావు. మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు సంకల్పానికి అనుగుణంగా ముచ్చింతల్లో ఈ స్కూల్ని నిర్మించినట్టుగా చెప్పారు. విద్యార్థులు కపిల్ దేవుని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ స్థాయిలో ఎదగాలి అన్నారు. సమాజంలో కీలకమైన విద్య, వైద్య రంగాల్లో ధనవంతులు తమ వంతు సాయం అందించాలన్నారు మై హోమ్ పవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జూపల్లి జగపతిరావు. వాళ్ళ చాలా సంతోషంగా ఉన్నది. కపిల్ దేవ్ గారితో మన స్కూల్ ఇనాగరేషన్ చేసుకోవడం, వారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ పిల్లలకందరికీ కూడా, ఇక్కడ చదువుపోయే పిల్లలకందరూ కూడా చాలా సంతోషం. మన పిల్లలు కూడా అందరూ కపిల్ దేవ్ గారు ఒక స్టార్గా, వరల్డ్లో స్టార్గా ఎదిగారు. మన ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా ప్రతి ఒక్క పిల్లలు ఒక సూపర్ స్టార్స్గా కొంచెం ఎదిగి ప్రపంచ లెవెల్లో రావాలని కోరుకుంటున్నాం. సమాజానికి కావాల్సింది ముఖ్యంగా వైద్యము, విద్య. సో చైర్మన్ గారు డాక్టర్ రామేశ్వరరావు గారు సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతోన ఇక్కడ ముచ్చింతల్ గ్రామంలో ఈ స్కూళ్ళు కట్టేయడం జరిగింది. గ్రామ ప్రజలకు సేవ చేయాలని. సొసైటీకి కావాల్సింది ముఖ్యంగా విద్య, వైద్యము ముఖ్యమైన విషయాలు. ఈ రెండులో మన చైర్మన్ గారు ఇక్కడ ముచ్చింతల్ గ్రామంలోనే వైద్య జిమ్స్, కాలేజ్ అండ్ హాస్పిటల్ కట్టడం జరిగింది. వైద్య సదుపాయాలు అందరికి కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యను కూడా చేయాలనే ఉద్దేశంగా మాకు ఇనిషియేషన్ ఇస్తే ఇక్కడ కట్టడం జరిగింది. ఇట్లనే ధనికులు ఎవరున్నా సమాజానికి ఈ విద్యారంగంలో, వైద్య రంగంలో కంపెనీస్ నుంచి సేవ చేసి ఇలాంటి కపిల్ దేవ్ గారు లాంటి ఖుషి ట్రస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే నడుపుతారు. కాబట్టి డబ్బున్న వాళ్ళు ఈ గ్రామాల్లో వారి సేవలను అందిస్తే చాలా బాగుంటుంది. ఒక గవర్నమెంటే కాకుండా ఇలా ప్రైవేట్ కంపెనీస్ కూడా సహకారం అందిస్తే బాగుంటుంది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్కీమ్స్ ప్రజల కొరకు అనౌన్స్ చేశారు. అలాగే విద్యారంగానికి, వైద్య రంగానికి కూడా వారి సేవలు ఎక్కువ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. పేద పిల్లల అభ్యున్నతి కోసం స్కూల్ని నిర్మించి ఇచ్చిన మై హోమ్ గ్రూప్కు అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా పేదలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. Thank you very much given us opportunity to Khushi is the organization which we look after. छोटे छोटे बच्चों को पढ़ाने की कोशिश करते हैं. हिंदुस्तान के फ्यूचर की बात करें, जब ये नन्हे बन्ने बच्चे पढ़कर बड़े होंगे तो हमारा देश और बड़ा होगा. और हम चाहते हैं, खुशी ऑर्गेनाइजेशन चाहती है कि कोई भी बच्चा ऐसा ना हो जो पढ़ा लिखा ना हो. और उसके लिए मिस्टर राव, आपकी टीम ने इतनी हमारी मदद की और आपने ये स्कूल बनाया है. Sometime giving back to the society is the most important thing. If we make something, we have money and we can give back to the society, I think this is the best thing we can do. अपने लिए तो हम बहुत कुछ करते हैं, क्या हम दूसरों के लिए कर सकते हैं? अगर आप में वो हिम्मत है, क्षमता है, तो बहुत अच्छा लगता है. We will try our best from our organization to make sure we won't let down anybody and give education to the maximum people. I wish I can travel to my entire country and see that. The people who've given me so much love and affection, I have no words. Once again, thank you very much, you to your entire team and to the people who are local people.
are more important than anybody else. We come once in a while, but you live here. Just keep that much love and affection for these kids. They are wonderful.